ఫైనల్‌గా పవన్ కళ్యాణ్ గారు ఎందుకు సైలెంట్ అయిపోయారు? ఏం సైలెంట్ ఏం లేదు. కాకపోతే ఆయన కూటమి ఇప్పుడు కూటమిలో ఉన్నాడు. సైలెంట్‌గా ఏముంది ఇప్పుడు 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడే ఉంటాడు, కూటమే ఉంటుంది. ఆయన గెలవకుండా చూసుకునే బాధ్యత మా కూటమి అంటున్నాడు కదా ఆయన పవన్ కళ్యాణ్. అంటే సింగిల్ కదా? ఎవరు సింగిల్ పోటీ చేయరా? సింగిల్గా ఏంటి చేస్తారు? 15 సంవత్సరాలు మేము ఉండాలి, ఇంకా ఎక్స్పీరియన్స్ నేర్చుకునేది ఉంది కదా. కోరిక పవన్ కళ్యాణ్ సీఎంగా చూడాలని. ఇప్పుడు సీఎంగా ఇప్పుడు డిప్యూటీ సీఎమే కదా ఆయన, డిప్యూటీ సీఎమే కదా. ఇప్పుడు మామూలుగా మనం రాజకీయంగా పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఆయన సీట్లు ఎక్కువ రాలేదు కదా, అక్కడ ఎవరు సీట్లు ఎక్కువ ఉంటే వాళ్ళే సీఎం అవుతారు. కానీ ఈయనకేంటంటే కూటమిలో కలిశారు కాబట్టి మేము సపోర్ట్ ఉన్నాడు కాబట్టి డిప్యూటీ సీఎం చేశాడు కదా. అసలు అంతకుముందు ఒక రాజకీయ అవగాహన లేకుండా పార్టీ పెట్టాడనే కానీ పవన్ కళ్యాణ్ అంటే నేను అభిమాని, అందరికీ అభిమాని, దాని గురించి కాదు. కానీ అక్కడ మనం ప్రజలకి మేలు చేసేవాళ్ళు కావాలి. ఇప్పుడు ఈయన ఏంటంటే ఈయన ప్రజలు పోతే జనాలు ఎక్కువ వస్తారు పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు ఆయన ఏంటంటే ఇప్పుడు వీళ్ళు పోతుంటారు, ఎందుకంటే ఆయన ఒత్తిడి ఎక్కువ కదా, జనాలు అభిమానులు ఎక్కువ, దానివల్ల పోతుంటారు కాబట్టి కొంచెం ఆయన తగ్గిన దాన్ని పట్టుకొని ఆశ చేసుకుని రేపు రాజకీయం ముందు చూడు, మళ్ళీ ఎలక్షన్ ముందు చూడు ఎట్లా వస్తాడో. ఎందుకు రాడు? ఇప్పుడు ఆయన చేయట్లే, అందరికి ప్రజలకి మంచి చేయట్లే. ఆయన కొన్ని పట్టణాభివృద్ధి చేసుకున్నాడు, అందరికి ఏం కావాలి అందిస్తున్నాడా లేదా? నీ ప్రభుత్వంలో ఏం చేశారు, ఏ మినిస్టర్లు ఏం చేశారు చెప్పను, చూపిమ్మను ఒక్కసారి చూపించాలి కదా. ఆయన మీడియా ఎందుకు చేయరు? ఇప్పుడు కూటమి ఇప్పుడు సీఎంగా ఉండి రాష్ట్రం అంతా ఆయన సంబంధం, డిప్యూటీ సీఎం అంటే రాష్ట్రం సంబంధం కాదు. ఆయన నియోజకవర్గం ఒక ఎమ్మెల్యేగా చేశాడు. ఎమ్మెల్యేగా అక్కడ ఏం చేయాలి? ఇప్పుడు ఆయన చేయట్లే. ఇప్పుడు ప్రతి ఒక్క ఎమ్మెల్యేలు ఎవరైనా ఏ నియోజకవర్గం వాళ్ళు చేసుకుంటారు, ముందు చేసుకున్నాక ఆయన ఒక మినిస్టర్ కాదు, స్టేట్ మినిస్టర్ కాదు, స్టేట్ లెవెల్ చేస్తాడు. స్టేట్లో అందరికీ సమానంగా ఎవరైనా చేయగలుగుతాడా? ఎవ్వరు చేయలేరు, ప్రధానమంత్రి చేయలేరు. సో ఫైనల్గా కూటమిని ట్రోల్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు? ట్రోల్ చేసే వాళ్ళకి ఏముంది? ఇప్పుడు ఆల్రెడీ పక్క రేపు మళ్ళీ కూటమే వచ్చింది, పక్క 15 సంవత్సరాల వరకు ఇదే ఉంటుంది. రేపు రాబోయే కాలంలో కూటానికే పట్టం కలుగుతుంది, కానీ వైసీపీ అనేది ఆ పార్టీ అనేది ఉండదు, ఇంకా దూసుకోబోతుంది. అక్కడ నాయకులే ఉండరు. అది కానీ ఆయన ఎత్తితానికి ఆయనకే తెలవాలి, ఆయన ఎత్తితానికి ఆయనకే తెలవాలి. అది ఇప్పుడు వాస్తవాలు తీస్తున్నారు, వాస్తవాలు తీస్తున్నారు. ఇప్పుడు వాస్తవాలు తీసినప్పుడు అప్పుడు వెళ్ళాలనుకుంటే ఎవరైనా వెళ్తారు, వాస్తవాలు తీస్తారు. ఇప్పుడు ఏంటంటే అది మనం అనుభూతి, అది ఏంటంటే వాస్తవాలు వచ్చినప్పుడు అది ఎవరు కోర్టుకి ఎవరు అతిథులు కాదు, ఏ సీఎం అయినా ఎవరైనా కూడా జరుగుతుందో జరగదు, అది మనం ఇష్టం, వాళ్ళ ఇష్టము. అది ఈసారి చేస్తారు, చేయకుండా ఎందుకుంటారు? అది మనం చెప్పలేం కదా. అప్పుడు కోర్టు ఏం చెప్పుద్దో, నువ్వు జడ్జి నేను జడ్జిని కాదు, ప్రజలు జడ్జిలు కాదు, ఒక జడ్జి మీద ఉంటుంది. అది ఎంత నాయకుడైనా కానీ ఆడిపోయి ఇట్లా ఉండాల్సిందే, ఐఏఎస్ ఆఫీసర్ అయినా ఇట్లా తప్పు చేసినా ఇట్లా ఉండాల్సిందే.